రుణమాఫీ అయినా అదే మీకు ఇలా రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రి రుణమాఫీ కానోళ్ళు రైట్ 2 లక్షల లోపున్నోళ్ళకు కాలేదు 2 లక్షల మీదున్నోళ్లకు కాలేదు. ఒకసారి రుణమాఫీ గురించి ఏం చెప్పిండో చూద్దాం రేవంత్ రెడ్డి. గుడి సాక్షిగా సమ్మక్క సార్వమ్మ సాక్షిగా 1000 స్తంభాల గుడి సాక్షిగా గోగులమ్మ సాక్షిగా బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా కొమరవెల్లి మల్లన్న సాక్షిగా రూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా ఆర్మూర్ సుద్దుల గుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా జాంగీర్పీర్ల జరిగే సాక్షిగా నేను మాట ఇస్తున్నా. సేవలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఆయన అదే అయిందా 2 లక్షల మీద పాపం ఆయన మాట నమ్మి 3 రూపాయల వడ్డీకో 4 రూపాయల వడ్డీకో ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కడితే వడ్డీల మీద పడ్డాయి తప్ప 2 లక్షల రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? భూమి బద్దలైన డైలాగులు విన్నారా? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా భూమి బద్దలు కాలేదు, సూర్యుడు ఒడవలేదు, కానీ ఈయన మాత్రం రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇంకే అది కూడా ఏంది, మన భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి నీకు ఎవడన్నా నమ్ముతాడా? ఇంకా నమ్ముదామా? గా దేవుణ్ణే మోసం చేసినోడు మనం చేయడా? దేవుణ్ణి మీద మనకేమన్నా కొద్దో గొప్ప భయమో భక్తో ఉంటది కదా రాముల వారంటే. ఆయనకు దేవుని మీదనే లేదు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో ఒక్కసారి గమనించండి. అట్లే చూస్తే ఇప్పుడేమంటుండు, ఈ నెల 30వ తారీఖు నాడు మన మదిరకు వస్తారట. మదిరకు వచ్చి ఇక యాసంగి రైతు బంధు ఎగ్గొట్టినా వానకాలం రైతు బంధు మళ్ళీ ఎకరం ఎత్తడో 2 ఎకరాలు ఇస్తాడో. దానికోసం రైతు ఆశీర్వాద సభ పెట్టండి. నిన్న భట్టి గారు వచ్చిండు మదిరకు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులందరూ వచ్చి ఆశీర్వదించండి అంటుండు. ఎందుకోసం ఆశీర్వదించాలి? ఏం చేసిండని ఆశీర్వదించాలి? దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి మోసగించిండు అని చెప్పి ఆశీర్వదించాలనా? దేనికోసం ఆశీర్వదించాలి? రైతు బంధు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 29,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుకు, రైతుల్ని మోసం చేసినందుకు మదిరలో వచ్చి రేవంత్ రెడ్డిని రైతులు ఆశీర్వదించాలనా? ఇవాళ పంటల బీమా, ప్రతి పంటకు బీమా ఇస్తామని ఇదే భట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిండు. వచ్చిందా పంటల బీమా ఎవరికని? రాష్ట్రంలో పంటల బీమా అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? పోయిన వానకాలంలో మన అశ్వరావుపేటలో, మన ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగబడి పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా 1 రూపాయి వచ్చిందా? పంటల బీమా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ 1 రూపాయి కూడా ఇవ్వనందుకు రాష్ట్ర రైతుల్ని
ఖమ్మం జిల్లా రైతుల్ని మోసం చేసినందుకు ఆశీర్వదించాలనా? ఇలా యూరియా దొరుకుతున్నదే, ఒకటే బస్తా ఇస్తారట. మక్కలు వేస్తారు మా అశ్వరావుపేట్ల. మక్కలకు దాదాపు ఒక ఎకరానికి 5 బస్తాలు 6 బస్తాలు కావాలి. 2 సంచులు ఇస్తారట. అది ఇప్పుడు ఒకటి, నెలకొకటి. ఆ ఒకటి కూడా దొరకలేదు. ఇలా ఈ ప్రాంతంలో మిర్చి పంటది ఖమ్మం జిల్లాలో. మిర్చి రైతులు 6 నుంచి 8 బస్తాలు యూరియా వేస్తారు. వాళ్ళకు కూడా 2 సంచులు ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు కూడా 3 బ్యాగులు కావాలి. వాళ్ళకు కూడా 2 బ్యాగులు ఇస్తారట. అంటే యూరియా ఇవ్వక చెప్పులు లైన్లో పెట్టించి యాప్లు పెట్టి రైతుల్ని హరిగోస పెట్టినందుకు మదిరలో ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలనా బట్టి గారు? అంటే యూరియా ఇవ్వనందుకు ఆశీర్వదించాలనా? బోనస్ పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగి కూడా బోనస్ ఎగ్గొట్టిండు. సన్న వడ్లకు 2 యాసంగి పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలా? ఆ సన్న వడ్లను 33 రకాల నుంచి 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని తగ్గించినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? దేనికోసం ఆశీర్వదించాలి? వడ్లకు తరుగు పెట్టినరా? ఇడా వడ్లకు ఒక బస్తాకి ఎంత పెట్టిండు తరుగు? 5 కిలోలు. రేవంత్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో మాట్లాడిండు. ఎవడన్నా మీ వడ్లకు తరుగు పెడితే 1 తోలు తీస్తా అని డైలాగ్ కొట్టిండు అసెంబ్లీలో. ఇది శాసనం, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న శాసనం అన్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా, అది అశ్వరావుపేటనా, మదిరనా, ఖమ్మమా, కరీంనగర్, వరంగల్, సత్తుపల్లి, ఎక్కడ పోయినా కూడా క్వింటాల్కు 5 కిలోల తరుగు పెట్టిండ్రు. రైతుకు నష్టం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా తోలు తీసిండా? తోలు తీయలే గాని ఆ రైస్ మిల్లర్ల చేతుల, దళారుల చేతుల తోలు బొమ్మలు ఎక్కైపోయింది. అంతే తప్ప ఎవరిని తోలు తీయలే. ఇవాళ రైతులు మాత్రం తరుగు పెడితే ప్రతి క్వింటాల్కు 5 కిలోలు నష్టపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, మదిరలో క్వింటాల్కు 5 కిలోలు తరుగు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా? దేనికోసం ఆశీర్వదించాలి? రుణమాఫీ చెయ్యనందుక, రైతు బంధు ఇవ్వనందుక, గత సంవత్సరం నష్టపోయిన పంటలకు బీమా ఇవ్వనందుక, యూరియా సరఫరాలో ఫెయిల్ అయినందుక, తరుగు పెట్టినందుక, 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుక, ఇవాళ దేనికోసం ఆశీర్వదించాలి అని నేను అడుగుతా ఉన్నా. నా దృష్టిలో బట్టి గారికి రేవంత్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నా. ఆశీర్వాద సభ అని కాదు, ఆ సభ పేరు మీరు మార్చుకోండి. ఆ సభ పేరు ఆశీర్వాద సభ కాకుండా రైతుల క్షమాపణ సభ అని పెట్టుకోండి. చెంపలేసుకోండి. మేము తప్పు చేసినాము, రైతులకు 24 గంటల కరెంటు పోయి 10 గంటల కరెంటే ఇచ్చినాము, సీతారామ పనులు ఆపినందుకు ఇలా పెద్దవాగు గొట్టపై 2 ఏళ్ల ఇంతవరకు దాని మరమ్మతు కూడా చేతగాలేదు. ఈ అడ్డగోలు ఫెయిల్ అయినందుకు క్షమాపణ చెప్పండి. అది రైతు ఆశీర్వాద సభ కాదు. రైతులకు బేషరతుగా రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతాంగానికి మీరు చేసిన మోసానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం ఉద్ధరించిందని ఆశీర్వాదం? గా సీతారామ మా అజయ్ గారు చెప్పిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు అన్ని అనుమతులు తెచ్చిండు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా అన్ని రకాల అనుమతులు తెచ్చి దాదాపు 80% పనులు పూర్తి చేసినాం. గా కాలువలు దవి నీళ్లు ఇచ్చే తెలివి లేదా మీకు? సీతారామ ప్రాజెక్టును అటకెక్కిచ్చేశారు. పెద్దవాగు గొట్టపై 2 ఏళ్లయింది. మీ తప్పుదం వల్ల, అధికారులు సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల సీతారామ ఆ రోజు పెద్దవాగు గొట్టకపోయింది. మానవ తప్పిదం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది. మీద వర్షాలు వస్తా ఉంటే, వరద వస్తా ఉంటే గేట్లు ఎత్తాల్సిన అధికారులు ఆ ప్రాజెక్టు దగ్గర ఎవరు లేకపోవడం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయి 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. మరి 2 ఏళ్లైంది ఏం చేస్తున్నారు?
కొత్తగా కట్టింది ఒక్కట్లేదు. మీరు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. అక్కడ ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. సుంకిశాల ప్రాజెక్టు అది కూడా కుప్పగూలి కూలిపోతే ఇయాలటి కూడా మళ్ళా కట్టలే. మీ ప్రభుత్వం వచ్చినాక సుంకిశాల కూలిపోయింది, ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. మీరు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటన్నా ఉన్నదా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టినరా? కేసీఆర్ గారు కట్టిన ఆ సీతారామ ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు ముందుకు పోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతు సోదరులు గమనించాలి, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. ఇప్పుడు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? ఎన్ని గంటలు వస్తుంది బాబు? 8-9 గంటలు వస్తుంది. 8-9 గంటలు వస్తుంది. అది కూడా సరిగా వస్తలేదు. 7 గంటలే. మా తాటి గారు చెప్తున్నారు 7 గంటలే వస్తుందట. మత్స్యగారు మీ బాయికాడ ఎంత వస్తుంది? అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఇంకో ముఖ్యమైన విషయం బాగా వినండి. ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి? రైతు డిస్కాం పెడతాడట. రైతు డిస్కాం. ఇప్పటిదాకా మన ఖమ్మం జిల్లా ఎన్పీడీసీఎల్ కింద ఉంటది, వరంగల్లోని ఎన్పీడీసీఎల్ కింద ఉన్నది. ఎన్పీడీసీఎల్ నుంచి తీసేసి వ్యవసాయ బావులకు, బోర్లకు, మీ విద్యుత్ కనెక్షన్లకు రైతు డిస్కాం పెడతాడట. ఆ రైతు డిస్కాం కు కేవలం సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే ఇస్తా అంటుండు. సోలార్ పవర్ అంటే ఏంది? ఎండగొట్టినప్పుడు వచ్చే కరెంటు. అది ఎప్పుడు వస్తుంది? పొద్దున 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 గంటలకు బంద్ అవుతుంది. అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే 7-8 గంటల కరెంటే వస్తుంది. ఆనాడు కేసీఆర్ గారేమో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చిందో మా దమ్ముగూడెం కాడ, మా అశ్వరావుపేటలో కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఇది ఫ్రీ కరెంట్ కదా, మీకు రైతు డిస్కాం పెడతా, మీకు సోలార్ పవర్ ఇస్తా, మీకు ఆ జాల్ మస్తయిద్ది అంటుండు. మరి మన పామాయిల్ తోటలకు 7-8 గంటల కరెంట్ ఇస్తే సరిపోతాయా నీళ్లు? పామాయిల్ తోటలు బండుతాయా? ఇవాళ చూడండి, మరి ఇవాళ రేవంత్ రెడ్డిని తెచ్చిన పాపానికి 7-8 గంటలే ఇవాళ సోలార్ పవర్ ఇస్తాం, రైతు డిస్కాం పెడతామని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల బాగా ఆలోచించండి. ఇదంతా వ్యవసాయ నియోజకవర్గం. అడుగడుగున రైతులకు అన్యాయమే జరిగింది. ఏ ఒక్కటి కూడా మంచి జరగలేదు. మా కోయలు ఉంటారు, మా ఎస్టీలు ఉంటారు, ఇక్కడ మా ఎస్సీలు ఉంటారు. నేను అడుగుతున్న మీ ఎమ్మెల్యే జారే గారు, ఒక్కలకన్నా ఎస్టీ కార్పొరేషన్ లో ₹1 లోన్ వచ్చిందా? ఒక్కలకు. మొత్తం అశ్వరావుపేట నియోజకవర్గంలో గాని, ఖమ్మం జిల్లాలో గాని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కోయ బిడ్డకో, ఒక లంబాడి బిడ్డకో, ఒక గోండు బిడ్డకు ₹1 లోన్ వచ్చిందా? ఒక్కరికైనా సహాయం జరిగిందా? ఆనాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇస్తానంటే 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కోయ గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అంటే గ్రామ పంచాయతీలు చేసి చూపిండు మన కేసీఆర్. మా బిడ్డలు విదేశాల్లో చదవాలంటే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇప్పించి విదేశాల్లో చదివించాడు మన పిల్లల్ని. మన పిల్లలు మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మా ఉద్యోగాలు మేం చేసుకుంటామంటే ఆ పిల్లలకు లక్షల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా, సీఎం ఎస్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వేల మంది పిల్లలకు సాయం చేసిండు కేసీఆర్ గారు. నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరే ఆర్థిక మంత్రి, ఖమ్మం జిల్లా నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇవాళ ఏంటి ఏవి ట్రైకార్ లోన్స్ మనం ఇచ్చాం.
ఈరోజు ఏం జరిగింది? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మొన్న మేము అసెంబ్లీలో అడిగాం, నువ్వు ఎంత బడ్జెట్లో డబ్బులు పెట్టావు, ఎంతమంది ఎస్టీ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లలో సాయం చేసిందని చెప్పి మేము అడిగాం. అడిగితే మీ బట్టి గారే సమాధానం చెప్పిండు అసెంబ్లీలో. నేను ఉత్తగా చెప్తలేను, అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పిన మాటే ఇవాళ మీకు చెప్తా ఉన్నా. ఏం చెప్పిండు? ఈ 2.5 సంవత్సరాల్లో 2750 కోట్లు ఎస్టీల కోసం బడ్జెట్లో పెట్టినాము అన్నాడు. అబ్బా బాగానే పెట్టిండా నేను అనుకున్నా. మళ్ళీ అడిగిన, మరి పెట్టుడు పెట్టినావు 2750 కోట్లు, అందులో ఎన్ని పైసలు రిలీజ్ చేసినావు, ఎంతమందికి సాయం చేసినావో చెప్పు అన్న. ₹1 రిలీజ్ చేయలే, ఒక్కరికి సాయం చేయలే. ఇగో ఇది గిరిజనుల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ. ఇది నా మాట కాదు, ఇది రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం చెప్పిన మాట మీ ముందు పెడతా ఉన్నా. 2750 కోట్లు బడ్జెట్లో పెట్టినరు, ₹1 కూడా ఎస్టీలకు రిలీజ్ చేయనటువంటి దగుల్బాజీ ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ గిరిజనులకు మోసం చేసినావు, దళితులకు ఏమన్నా చేసిండా, మా ఎస్సీలకు ఏమన్నా చేసిండా అని అడిగిన. ఎస్సీల కోసం బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంతమందికి సాయం చేశారని అడిగాం. బట్టి గారు దళిత బిడ్డ, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం వాళ్ళకైనా ఏమైనా సాయం చేశాడేమో, ఏమైనా మేలు చేశాడేమో అని నేను ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే 5400 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు బడ్జెట్లో పెట్టినా అని చెప్పిండు. మరి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతమంది దళిత బిడ్డలకు మేలు చేసినావు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 రిలీజ్ చేయలే, ఒక్క దళిత బిడ్డకు కూడా సాయం చేయలేదు అని సిగ్గు లేకుండా అసెంబ్లీలో సమాధానం చెప్పుకున్నారు. దళితులకు మోసం, గిరిజనులకు మోసం, పోనీ బీసీలకు ఏమైనా చేశారా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత సాయం చేశారని అడిగితే బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. దాని పని కూడా అంతే. కేవలం అసెంబ్లీలో ఈ సంవత్సరం బీసీలకింత, దళితులకింత, గిరిజనులకింత పెట్టామని బట్టి గారు చెప్పుడు వీళ్ళు బల్లలు కొట్టుడు. ₹1 రిలీజ్ అయ్యేది లేదు, ఒక్క కుటుంబం బాగుపడేది లేదు. ఈ రకంగా గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బలహీన వర్గాల పిల్లల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఇలా అన్ని విషయాలు కూడా ఒకటి ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏం జరిగింది? 3 మంత్రులు ఉంటే ఏమైనా జరిగిందా ఖమ్మం జిల్లాకు? ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? ఉండండి. ఇవాళ ఏమి జరిగింది? 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా. కనీసం కేసీఆర్ గారు ప్రారంభించిన సీతారామ పనులు జరుగుతలేవు. ఇవాళ మన అశ్వరావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఆనాడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అడిగితే, ఆ రోజు మత్స్య గారు అడిగితే శాంక్షన్ చేస్తే ఇవాళ
ఇవాళ దయచేసి మీరు ఆలోచించండి. ఇక ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. మూడిట్లో కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయింది. దేంట్లో చెప్తారా? బూతులా? వేలే 3 శాఖల్లో ఫెయిల్ అయ్యిండు, ఇంకొక శాఖ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని. అది ఏం శాఖ ఏమంటారే? ఢిల్లీకి సంచులు మోసే శాఖ. అందులో మాత్రం పాస్ అయింది. కుర్చీ మాత్రం బాగా కాపాడుకుంటుండు. ఢిల్లీకి సంచులు మోసుడు, కుర్చీ కాపాడుకుంటు, గన్ల మాత్రం సక్సెస్ అయింది. విద్యాశాఖలో ఫెయిల్, హోంశాఖలో ఫెయిల్, మున్సిపల్ శాఖలో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. అంతకు మించి ఏమైనా జరిగిందా? అబద్ధాలు మాట్లాడడంలో, ప్రజల్ని మోసం చేయడంలో ఇవాళ ఆయనను మించినోడు లేడు. ఒకసారి రైతు బంధు గురించి కూడా చూద్దాం వీడియో. మొన్న ఎప్పుడో మా సిద్దిపేటకు వచ్చిండు, మొన్న యాసంగిలా వచ్చి ఏమన్నాడు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేస్తా అన్నాడు. ఎన్నడొచ్చిండు? మార్చి 22వ తారీఖు నాడు సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు భరోసా అందరూ రైతులకు అన్ని ఎకరాలకి ఇస్తా అన్నాడు. మరి పడ్డదెంత? 2 ఎకరాలు. కొంతమందికి ఎకరమే పడ్డట్టుంది అసరావుపేట్ల. పబ్లిక్ మీటింగ్లో ఏ రకంగా పచ్చి అబద్ధాలు ఆడిండో ఒక్కసారి చూడండి. పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. వచ్చిందా బీమా ఎవరికన్నా? వీళ్ళు బయట అబద్ధాలే, అసెంబ్లీలో అబద్ధాలే, ఎలక్షన్ల ముంగట అబద్ధాలే, ఎలక్షన్లు అయిపోయి కుర్చీలో కూర్చున్నాక అబద్ధాలే, దేవుని మీద ఒట్టు పెట్టి కూడా అబద్ధాలే. ఇంకా వీళ్ళ నమ్ముడా? ఇంకా ఒక్కటన్నా మాట మీద నిలబడ్డరా వీళ్ళు? నేను నిన్న పోయి అచ్చంపేటలో మాట్లాడి ఉన్నదంతా చెప్పొస్తే జూపల్లి కృష్ణారావు ఒక మంత్రి ఉంటాడు, ఇవాళ పొద్దుగాల హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడతా ఉన్నాడట. అది సరే తిట్టివి కానీ ఆయన ఏమంటాడు ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ, మేమిచ్చిన పంటల బోనస్ 3 రైతు బంధులకు సమానము అని మాట్లాడిండు. ఏమన్నా అకలుందా నీకేమన్నా? కొద్దిగానన్నా అకలుందా? నకల్ మారనేకెళ్ళి చెప్పి అకలు రేనా? ఏమంటాడు? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానమట. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? ఓసారి 1500, ఓసారి 1200.
2 బోనస్లు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1200 కోట్లు ఎగ్గొట్టినావు. ఈ యాసంగి బోనస్ 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2500 3000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి తెలుసుకోలేక చర్చ పెడదామా, అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినావు ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం. అంటే తెలుగుగా మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడేమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమైతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనా వద్దా? ఇలా అట్లనే పోలీసుల దౌర్జన్యం చాలా ఎక్కువైంది. ఎప్పుడన్నా మన కేసీఆర్ గారికి ఇట్లా చేసిండ్రా? మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు మమ్మల్ని ఒకటే ఉరికిస్తుండే. మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయా లేవా చూడు, సీతారామ పనులు అవుతున్నాయా లేవా చూడండి, రైతు బంధు పడుతున్నదా లేదా చూడండి. పని 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 తప్ప మనం ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని మనం ఆలోచించలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మన అశ్వరావుపేటలో కూడా మన మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ రాజశేఖర్ భూమిలో 2 సార్లు తోటలు నరికినారని మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. అట్లనే చండ్రుగొండ మండలం మరి మా పోడెం రవి వెంకటేష్లను కూడా బాగా వేధిస్తున్నారని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నేను రవికి చెప్తా ఉన్నా, అదేవిధంగా వెంకటేష్కు రాజశేఖర్ కూడా మాటిస్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టిండో రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాడిని ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళ సంగతి చెప్తాం. ఎవడన్నా పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పిండని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా, మా కార్యకర్తల్ని ఒక్క చెంప దెబ్బ కొట్టినా అంతకంతకు అనుభవిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. పోయినసారి అంటే కొత్త రాష్ట్రం తెలంగాణ కొత్తగా వచ్చిందని ఎంతసేపు పని మీద పడ్డాం. ఈ తాప పని చేస్తాం, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ భర్తం కూడా పడతామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. విడిచిపెట్టేది లేదు. ఇలా ఆలోచించాలి. కార్యకర్తల్ని కూడా నేను కోరేది ఒక్కటే, మీకు అన్నీ తెలుసు కానీ ప్రతి ఊర్లో చర్చ పెట్టాలి. మీ కోయగూడెంలో చర్చ పెట్టండి, దళిత బస్తీలో చర్చ పెట్టండి, రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి. పెళ్లిలకు పోతానో బోనాలు తీసిన కాడనో ఎక్కడైనా సరే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ రోజు కేసీఆర్ ఉంటే ఎంత మంచిగా జరిగింది, ఇవాళ ఏ రకంగా మన రాష్ట్రం, మన తెలంగాణ, మన పిల్లలు, మన అశ్వరావుపేట నష్టపోతుందో ప్రజలకు వివరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం అనుకోవడం కాదు కదా, అందరికీ చెప్పాలన్నా వద్దా? మనం కార్యకర్తలుగా మీరు అందరి దృష్టికి తీసుకుపోవాలి. గ్యారెంటీ వస్తుంది గవర్నమెంట్, డౌట్ ఏం లేదు. కానీ అట్లని మనం ఏమరపాటుగా ఉండొద్దు, కష్టపడాలి. 1 ఏడాది 2 నెలలు అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 ఏళ్ళ 7 నెలలు అయ్యే పీకింది. ఇక ఉన్నది 2. అయింది ఎక్కువ, ఉన్నది తక్కువ. అయింది ఎక్కువ, వీళ్ళ కాలం అయిపోయింది. ఇక ఉన్నది తక్కువనే. డేట్లు క్యాలెండర్ తిరుగుతూనే ఉంటుంది, ఆగుతుందా? మనం మంచిగా పనిచేయండి. మీరు ఇవాళ కరెంటు విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, దళితుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, మన పిల్లల చదువుల విషయంలో, విద్యార్థుల విషయంలో ఎట్లెట్లా కాంగ్రెస్ మోసం చేస్తుందో మనం అందరికీ వివరించాలి. మంచిగా కలిసి పనిచేయండి. ఇలా గెలుపు ఓటములు కూడా ముఖ్యం కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మనం ఓడిపోవచ్చు, మనం ఇంట్లో కూర్చున్నాం. ఓడిపోతే వడ్లు కొనకపోతే ఈ గవర్నమెంట్ గల్లా పట్టుకొని నిలదీసినాం. మక్కలు కొనకపోతే ఈ గవర్నమెంట్ మెడలు వంచి రైతుల చేత మక్కలు కొనిపించే విధంగా మనం ప్రయత్నం చేసినాం. ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఖమ్మంలో వరదలు వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఏ కష్టం వచ్చినా ప్రజల గొంతుకై మనం పోరాడుతూ ఉన్నాం. అందువల్ల బీఆర్ఎస్ అనేది ఒక కార్యకర్తగా అధికారంలో లేమని బాధపడొద్దు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజల పక్షాన ఉన్నాం.
ప్రజల కోసం మనం పనిచేస్తూ వచ్చినాం తప్ప మనం వేరే ఆలోచించడం లేదు. రేవంత్ రెడ్డి మొన్న అంటుండు, ఏ మలతాపకు బీఆర్ఎస్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రానియా అన్నాడు. నిజమే కదా, మలతాపకు మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుంది? పాలకపక్ష హోదా వస్తుంది. పాలకపక్ష హోదాలు ఉంటాం, మేము ప్రతిపక్షంలో ఎందుకుంటాం? మలతాపకు మీకు డిపాజిట్లు రావు, నీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, మేము పాలకపక్ష హోదాలో ఉంటాం. అందులో మనకు డౌట్ లేదు. కానీ ఇలా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. అయిందా? ఎవరన్నా కోటీశ్వర్లు అన్నాడు. ఇంకా లక్ష నేనంటున్నా, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నాడు. చేసిండా? ఎంతమందిని చేసిండు? ఇప్పుడు నువ్వు కోటీశ్వర్లు చేసిన సంగతి తర్వాత, ఇలా ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 31 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు? మనిషికి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు. గా పైసలు మొదలై నువ్వే బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. నెలకు 2,500 మహాలక్ష్మి కింద ఇస్తా అని చెప్పినావు. 31 నెలలు అయింది. మరి మనిషికి 75,000 ఇవ్వాలన్నా వద్దా? మరి కోటీశ్వర్ల సంఘం తర్వాత ముందైతే లక్షాధికారులను చేయి, గా ₹1,00,000 ఇయ్యి. మరి పైసలు లేవా? పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. ఏమనంటే నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి అంటుండు. కమిషన్లు వచ్చే కాడ పైసలు ఉన్నాయి, అక్క చెల్లెళ్ళకి ఇవ్వమంటే పైసలు లేవు. అవ్వాతాతలకు 4,000 ఇవ్వమంటే పైసలు లేవు. అవ్వాతాతలకు ఇస్తే కమిషన్ రాదు, అక్క చెల్లెళ్ళకి ఇస్తే కమిషన్ రాదు. అందుకోసం పైసలు లేవు. ఈయన ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 100 కోట్ల రూపాయలతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఉన్న క్యాంప్ ఆఫీస్ చాలదట, అక్కడ సెక్రటరియట్ ఉన్నది, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది. దూరం అవుతుందని ఇంటి పక్క పొంట మళ్ళీ 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అప్పుడేం డైలాగ్ కొట్టిండు, ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా ముఖ్యమంత్రి రోజు పబ్లిక్ని కలుతాడు అన్నాడు. కలిసిండా? ఎప్పుడన్నా ఒక్కనాడన్నా? ఒక్కరోజన్నా కలిసిండా రేవంత్ రెడ్డి ప్రజల్ని? కానీ ఇప్పుడు కొత్తగా కట్టిన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్కు 16 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు బందోబస్తు తీసుకున్నాడు. ఇనుప కంచెలకు కాంపౌండ్ వాల్కు 16 కోట్ల రూపాయలు పెట్టి వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఫ్యూచర్ సిటీ, ఆడో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అంటే నీ క్యాంప్ ఆఫీసులకు 100 కోట్లు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఉంటాయి. నీ మనుమడు నువ్వు ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మూటలకు మూటలు తీసుకొని పోయి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి కప్పం కట్టేస్తావు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నీ బొమ్మలు చూపించడానికి టీవీలలో, పేపర్లలో 100 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటావు. వీటన్నిటికీ పైసలుంటాయి. నా అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వమంటే ఉండదా? నా అక్క చెల్లెలకు 25,000 ఇవ్వమంటే ఉండదా? మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండవా? మా విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఉండవా? అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంది, డబ్బులున్నాయి, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఆయనకు మనసు కమిషన్ల మీద ఉన్నది. ఫ్యూచర్ సిటీ కడితే కమిషన్లు వస్తాయి, మూసీ సుందరీకరణ చేస్తే కమిషన్లు వస్తాయి, ఆయన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే కమిషన్లు వస్తాయి. మా అవ్వతాతలకు, అక్కజెల్లెలకు ఇస్తే వస్తాయా? అందుకే మనకిస్తలేడు. ఇది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు చూస్తలేరా టీవీలలో ఏమంటాడు? ఎవడు అడ్డొచ్చినా బుల్డోజర్లతో దొక్కిచ్చి మూసీ సుందరీకరణ చేస్తా, 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, కమిషన్లు దండికి కొడతా అంటుండు. ఇది మనం ప్రజలకు చెప్పొద్దా? అంటే డబ్బులు లేక కాదు. కేసీఆర్ ఏమో ఒకసారి కరోనా వచ్చింది, నేను ఆర్థిక మంత్రిని, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి. 45 రోజులు లాక్డౌన్ ఉండే, మనందరం కూడా ఇళ్లలోనే తలుపులు పెట్టుకొని ఉన్నాం. యాదుకుందా? సరే, ఖజానా ఖాళీ, ఎండాకాలం వచ్చింది, అది మార్చ్, ఏప్రిల్, మే నెలలు వచ్చింది. ఇక తాళాలు వేసుకుంటే సబ్బు కొనుడు లేదా, పెట్రోల్ వసూలు లేదా, రూపాయి ఏడొస్తుంది, గవర్నమెంట్కి ఏం రాలే.
సరే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. ఇక జూన్ వస్తుంది, వాన పడుతుంది, రోహిణి కార్తెల్లి మృగశిర కార్తె వస్తున్నది, రైతు బంధు పైసలు తయారు చేసుకున్నారా అని అడిగిండు. మా ఆఫీసర్లేమో సార్ ఎక్కడ సార్, కరోనాగా సార్, అంత ఖాళీ సార్, ఈ నెల జీతాలకే పైసలు లేవు సార్ అని వీళ్ళు అంటున్నారు. కేసీఆర్ గారు అన్న మాట, ఏమయ్యా రైతులంటే అంత తక్కువ కనబడుతుందా? ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు అన్ని ఆపండి, రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పడాలి అన్నాడు. దట్ ఈస్ కేసీఆర్. గుర్తు తెచ్చుకోండి, కరోనాలో రైతు బంధు ఆగిందా? ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, డబ్బులు లేక కాదు, మనసు కావాలి, ప్రేమ కావాలి పేదల మీద. కేసీఆర్ గారికి ఆ ప్రేమ ఉంది కనుకనే 200 పెన్షన్ను 2000 చేసిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిండు. రేవంత్ రెడ్డికి ఆ మనసు లేక సమస్య ఉన్నది. మనసుంటే మార్గం ఉంటుంది. నీ మనసు అందాల పోటీల మీద, నీ మనసు ఫుట్బాల్ చౌకుల మీద, నీ మనసు పేపర్లలో పంచరంగుల అడ్వర్టైజ్మెంట్ల మీద, నీ మనసు కుర్చీ కాపాడుకోవడం మీద, నీ మనసు కమిషన్లు కొట్టుడు మీద, నీ మనసు మూసి సుందరీకరణ మీద ఉంది, కానీ మా దళిత గిరిజన బీసీల మీద లేదు. గొర్రె పిల్లలు ఇస్తా అన్నాడు, వచ్చినాయా? మత్స్యకారులకు చేప పిల్లలు వస్తున్నాయా? గౌడన్నలకు ఎక్స్గ్రేషియా వస్తున్నదా? అందరికీ గుండు కొట్టిండు, అందరినీ మోసం చేసిండు. అందుకే ఇవాళ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో స్కామ్లకేం కొదవలేదు, ఫుల్ స్కామ్లే. సింగరేణి బొగ్గులో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, బ్రీవరీలో స్కామ్, విద్యుత్ కుంభకోణం. ఒక్క కుంభకోణం కాదు, చదివితే 100 కుంభకోణాలు ఉన్నాయి, స్కీములు మాత్రం లేవు. కేసీఆర్ ఉంటేనేమో స్కీములే స్కీములు, స్కీములే స్కీములు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వస్తే స్కాములే స్కాములు. అందుకే ఇవాళ అంటున్నారు ప్రజలు, మాకు స్కాములు వద్దు, మళ్ళీ స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలని. ఇది ఇవాళ రాష్ట్రం అంతా కోరుకుంటున్నటువంటిది. మనం మంచిగా పనిచేద్దాం, కష్టపడదాం, మళ్ళీ మన కేసీఆర్ని తెచ్చుకుందాం. కార్యకర్తలకు కూడా నిజంగా ఈ కష్టకాలంలో ఇప్పుడే మన కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అయినా మీలాంటి కార్యకర్తలు ఇవాళ పార్టీ కోసం వాళ్ళు కేసులు పెట్టినా, బెదిరించినా, పోరాడిన ఈ కార్యకర్తలే రేపటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నీ మీరే అవుతారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవించి కాపాడుకునే బాధ్యత మాది. ఈ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన కార్యకర్త, నిజమైనటువంటి నాయకుడు. గవర్నమెంట్ పోగానే పారిపోయేటోడు మనోడా? రేపు వాడు వస్తానన్నా రానిచ్చేది లేదు. మీరే ముఖ్యం మాకు. మీలాంటి ఈ కష్టపడ్డ కార్యకర్తలే రేపు పార్టీకి అన్నీ ఉంటారు. తప్పకుండా మీ గౌరవం పెరిగే విధంగా, మీ ప్రతిష్ట పెరిగే విధంగా రేపటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఎస్ఐఆర్ ప్రోగ్రాం, మన రవీందర్రావు గారు ఎమ్మెల్సీ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ చెప్పారు, మీ ఊర్లలో ఓట్లు పోకుండా ప్రయత్నం చేయాలి. ఓట్లు పోకుండా ఇంటింటికి వచ్చి 2 ఫామ్స్ ఇస్తారు. మీ అంగన్వాడీ టీచర్లు ఫామ్స్ ఇస్తారు, అవి నింపాలి. ఒకవేళ చదువుకోలేదు, నింపరాని వాళ్ళు ఉంటే ఆ అంగన్వాడీ టీచర్నే నింపమంటే వాళ్ళు నింపుతారు. లేదా మన కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్నటువంటి మీరు ఆ ఫామ్స్ ఫిలప్ చేసి మన పార్టీ సింపథైజర్సు, కేసీఆర్ అభిమానులు, మన కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా తప్పకుండా మీరు ఓట్లు నమోదు ప్రక్రియలో ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో కార్యకర్తలందరూ కూడా చురుకుగా పాల్గొనాలి. సర్పంచ్గా గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వార్డు అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా కలిసి పనిచేయండి. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఓటు నమోదు ప్రక్రియలో ఎక్కడ అవకతవకలు జరగకుండా, ఓట్లు పోకుండా చూసుకునే బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది అని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ, త్వరలోనే సభ్యత్వ కార్యక్రమం కూడా ఉంటుంది. అది మళ్ళీ ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిపోగానే సభ్యత్వ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది.
అప్పుడు కొత్త గ్రామ కమిటీలు, మండల కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు అన్ని కూడా వేసుకొని కార్యకర్తలందరికీ కూడా అవకాశం కల్పించుకుందామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.